హాయ్ గైస్, నిన్న పబ్ నుంచి వచ్చేసి ఇంట్లో పడుకున్నాం అనమాట. మళ్ళీ మార్నింగ్ 6:30కి లేచి సహారా డెజర్ట్కి పికప్ వ్యాన్ వస్తుంది. సో డైరెక్ట్గా సహారా డెజర్ట్ వెళ్ళాము. 3 days ట్రిప్ అనమాట. 3 daysలో సహారా డెజర్ట్కి వెళ్ళే దారిలో వేరే చూస్తాము. వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్న పికప్ లొకేషన్కి వచ్చాము. మన వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తారు. వ్యాన్ రాగానే చెప్తాను, యాక్చువల్లీ ప్రైవేట్ది బుక్ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 8 people ఉన్నాము. సో ఇప్పుడు మళ్ళీ మాతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా వస్తారేమో, మరి వాళ్ళు అడ్జస్ట్ అవుతారా లేదా. 8 మంది ఉన్నాం, అసలే ఇండియన్స్ మనం ఏమవుతుందో చూడాలి. ఇవే ఈ రోజుకి మా బ్రేక్ఫాస్ట్ గైస్. అన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఆపుతున్నాడు. ఇది ఒక వ్యూ పాయింట్. హలో Chikshbila Chiwliwla, it's like the password of the Moroccan people, okay? Yes, if you want to know someone is Moroccan, you can just ask him Chikshbila. Yes, if he answer Chiwliwla, he's Moroccan. If not, he's not Moroccan. Okay? Chikshbila Chiwliwla. Chikshbila Chiwliwla. We are Moroccan. Chikshbila Chiwliwla. ఇక్కడ మొరక్కోలో కాస్మెటిక్స్ చాలా ఫేమస్. టూర్ గైడ్ విలేజ్ని చూపినకి తీసుకెళ్తున్నాడు. ఓకే గైస్, సో ఇంకొక 2-3 వ్యాన్లు కలిపి పెద్ద గ్రూప్ తయారు చేశారు. అండ్ ఒక టూర్ గైడ్ ఉన్నాడు, వాడు మనల్ని తీసుకెళ్తాడు అనమాట. ఈ విలేజ్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయంట. మనకి గ్లాడియేటర్, ఇండియానా జోనస్ ఏవో మూవీస్ ఉన్నాయంట. ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా షూట్ చేస్తారంట. సో ఆ లొకేషన్స్ అన్నీ చూపిస్తారంట. ఇక్కడ విలేజ్ అయితే నిజంగా ఎడారి విలేజ్ లానే ఉంది, మూవీస్లో చూపిస్తున్నట్టే. లిటరల్ విలేజ్ వైబ్ ఉంది. చూడు, వరిగడ్డి జంతువులకి వేసినది. ఇంకా ఆ స్మెల్ కూడా మనకి విలేజ్లో వచ్చినట్లే స్మెల్ వస్తుంది మంచిగా. ఇది ఓల్డ్ విలేజ్ అంట. ఇందులో ఉండే జనాలు అందరూ ఖాళీ చేసి వేరే విలేజ్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే టూరిజం ఎక్కువ అయిపోయింది కదా. ఇక్కడ హ్యాబిటేట్కి ప్రిఫరబుల్ కాదని చెప్పేసి. సో ఇక్కడే అనమాట మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ జరిగింది. నేను మీకు సీన్ పెడతాను కుదిరితే యూట్యూబ్లో చూడండి. అని ఇక్కడ ఏదైతే రివర్ కనిపిస్తుందో అది సాల్ట్ వాటర్ రివర్ అంటే డ్రింకబుల్ కాదంటున్నాడు. దీన్ని తీసుకొచ్చి వాళ్ళు ప్యూరిఫై చేసి ఏదైనా చేసుకొని మళ్ళీ డ్రింక్. అందుకే ఇక్కడ రివర్ ఉన్నా సరే మీకు చెట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే సాల్ట్ వాటర్ కాబట్టి చెట్లకు సూటబుల్ కాదు. అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 10 years బ్యాకే కన్స్ట్రక్ట్ చేశారంట. ఇంతకుముందు ఆ బ్రిడ్జ్ లేనప్పుడు ఇక్కడ ఉండే జనాలు వింటర్ వచ్చినప్పుడు ఫుల్ స్నో వచ్చేసి ఈ జనాలు బయటికి వెళ్ళడానికి లేకుంటుండే అంట. సో 2 meters వరకు స్నో ఉంటుండే అంట. ఇంకా వాళ్ళు ఏమున్నా సరే ఇంకా అక్కడే మళ్ళీ బయటికి వెళ్ళడానికి లేకుంటుండే, ఐసోలేట్ అయిపోయేవాళ్ళంట. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది కాబట్టి వింటర్లో కూడా వెళ్ళొచ్చు. అది గైస్, ఇంకా వాడు ఏమైనా చెప్తే అవన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇదే అనమాట సాల్ట్ వాటర్ రివర్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎంట్రీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. యాక్చువల్లీ మొత్తం ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనుకున్నాము. 3 pounds అన్నాడు, 30 dirhams అన్నాడు. మొరక్కన్ dirhams కట్టాలి అన్నాడు. I seen Gladiator too. Also, Show this side. that after we go into the top, I show you my picture with Daenerys. వాడు మూవీస్లో యాక్ట్ చేశాడంట, గ్లాడియేటర్లో యాక్ట్ చేశాడంట. ఇంకా డెనేరిస్ టార్గెట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ I'm కూడా shooting చేశాడంట. with your movie, India movie. I know the artist. Estoy son chico que trabajando las acuarelas. First it's like this, guys. You cannot see two colors. The yellow one is saffron, and the blue it's indigo. The tea we cannot see it until we use the fire, so we try to move the paper like this. Un pasa el carta rápido como este. Es abuelo como caramelo y mucho azúcar con el té. Crema catalán. Don't try it at home, please. Do not burn the house. I did it once. I burned it. ఇక్కడ తీసుకెళ్తున్నాను. ఎక్కడ టూర్ గైడ్ తీసుకెళ్ళి గంగలో ఉంటాడు. ఈడ ఈ రూమ్లో
హిల్ టాప్కి వచ్చాము. ఇక్కడ మీకు అక్కడ చూస్తే కెమెరా చెప్పు, అదే న్యూ విలేజ్ అనమాట. ఇక్కడ టూరిజం ఎక్కువైపోయి హ్యాబిటేట్కి కష్టం అని చెప్పేసి అంతా వెళ్ళిపోయారు. ఇక్కడ ఓన్లీ టూరిజం నడుస్తుంది ఇప్పుడు. కొండ మీద నుంచి వ్యూ చూడొచ్చు. అవతల పక్కకి వెళ్తే మనకి మొత్తం ఇల్లు కాదు కదా, ఏమీ లేదు అక్కడ. కంప్లీట్ ఎంటీ కొండలు, చెట్లు లేవు, ఏం లేవు. ఇక్కడ చెట్లు లేకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ మొత్తం ఆ కింద ఏదైతే రివర్ ఉందో అంతా ఓన్లీ సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్తో చెట్లు పెరగవు, అది మనందరికీ తెలుసు. అందుకే ఇక్కడ ఏ చెట్లు లేవు. అక్కడ చూస్తే మొత్తం ఎడారి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, ఈ ఎడారికి వెనక ఇంకో కొండ ఉంది. ఆ కొండ పైన మంచు ఉంది. ఓ పక్క ఎడారి ఉంది, ఓ పక్క మంచు ఉంది. అదే నాకు అర్థమైతే లేదు. Like here, it's finished. Okay, Saka. And the colors, guys, we have different colors. Our colors in the desert is blue. That is Tuareg. About you, we choose the colors, different colors if you want. Just don't take the colors, the black colors, because in Sahara it's very hot. No coge negro, et ça sert calor mucho el desierto que pas. Ne prends pas le noir parce que ça tire le soleil. Like here. లాస్ట్ లొకేషన్ అయిపోయిన తర్వాత అక్కడే లంచ్ చేసామన్నమాట. నెక్స్ట్ లొకేషన్కి వచ్చాం. వ్యాలీ ఆఫ్ రోసెస్ అంట ఇది. మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడనే మనకి రోజెస్ ఎక్కువగా పండించి దాన్ని వాటి కాస్మెటిక్స్ కోసం మన రోజ్ వాటర్ కానీ రోజ్ పొడి కానీ అవన్నీ ఇక్కడే చేస్తారన్నమాట. ఈ వ్యాలీలోనే చేసి వేరే సిటీస్కి తీసుకెళ్ళి అమ్ముతారనమాట. ఇవే అనమాట రోజెస్. దీంతోనే మన రోజ్ వాటర్, ఆర్గాన్ ఆయిల్, రోజ్ ఆయిల్ ఇవన్నీ చేస్తారు అనమాట. అక్కడ మా పెటల్స్ అన్నీ తీస్తుంది చూడండి. అంతే కదా. ఈడ నుంచి వస్తున్నారా ఈ నీళ్ళు? థ్యాంక్ యూ గైస్. నమస్తే. నమస్తే. Welcome to Morocco. థ్యాంక్ యూ. స్విమ్మింగ్ పూల్లో దూకనికి పోతున్నాం గాయస్. YouTuber, come on. Oh.